అంటే స్క్రీన్ మీద నేనే ఎక్కువ కనిపించాలి, నేనే ముందుకు రావాలి. వేరే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు అందరు ఏమైపోరు, ఎవరే స్క్రీన్ మీద ఎక్కువ వస్తే వాళ్ళు ఓట్లు బాగా పడతాయి, ఇప్పుడు స్క్రీన్ మీద రాకపోతే ఓట్లు తగ్గుపడతాయి అన్నట్లు ఈయన చాలా అవగాహనతోనే వచ్చిండు ఆయన మాస్ మ్యాన్ అనేది. ధనుశ్రీజ మేబీ చెప్పలేము, టాప్ 2 లో రావచ్చు అని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన కాడికి బిగ్ బాస్ సీజన్ 9 లో పవన్ కళ్యాణ్ అన్న మేబీ, పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే ఆర్మీ కదా, మేబీ ఆర్మీ సింపతితోన నాకు తెలిసిన కాడికి ఓట్లు బాగానే పడతాయని నేను అనుకుంటున్నా. ఇంకొకటి పవన్ కళ్యాణ్ మాస్క్ మ్యాన్ అనేది కూడా ఆయన కూడా టఫ్ ఇస్తాడు. సెలబ్రిటీ నుంచి అంటే ఇంకా ఏమో చెప్పలేము భయ్య. ఎంటర్టైన్మెంట్ అంటే అంత ఎంటర్టైన్మెంట్ అనేది లేదు భయ్య. ఏంటంటే బిగ్ బాస్ 8 చూసాను, బాగానే ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే అది ఎలా ఉందంటే, ఇప్పుడు 10 మంది మనం కూర్చుంటాం దోస్తులాగా, అరే నువ్వు ఒక మాట నేను ఒక మాట అంటే ఎలా ఉంటాం అంటే, అరే దారా ఇక రారా అది అన్నట్టుంది. బిగ్ బాస్ అన్నట్టు నార్మల్ గా అనిపిస్తుంది కానీ ఇంత హై అనిపిస్తలేదు. ఇంకొకటి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయారు పవన్ కుమార్, ఈసారి బిగ్ బాస్ 9 టీఆర్పీ ఎక్కువ పెంచుతామని. నాకు తెలిసిన కాడికి అయితే టీఆర్పీ ఇంకా డౌన్ అయిపోతుంది, అంత హైప్ అనేది లేదు. లేదంటే ఇంకొక మంచి సెలబ్రిటీ అన్నా ఏమన్నా ఇచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే మేబీ చెప్పలేం బిగ్ బాస్ సీజన్ 9 ఇదే లేదంటే కొంచెం డౌనే అయిపోతుంది. అంత అనేది ఏం లేదు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మీ పరంగా? నా పరంగా కామన్ మ్యాన్ నుంచి అయితే మేబీ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా, సెలబ్రిటీ నుంచే వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నా.